చిలకలూరిపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చిలకలూరిపేట వైసీపీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని టీడీపీలో జాయిన్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే చిలకలూరిపేట మున్సిపాలిటీలో 38 వార్డులుంటే గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 8 వార్డుల్లో విజయం సాధించింది. మిగిలినవి వైసీపీ గెలిచి మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. దీంతో చిలకలూరిపేట వైసీపీ మున్సిపల్ చైర్మన్గా రఫాని ఎంపిక చేశారు. ఇప్పుడు వైసీపీకి రఫాని బై బై చెప్పడంతో వైసీపీకి చెందిన మరికొంతమంది కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. పట్టణాభివృద్ధికి పనిచేయండి అని చెప్పారు. దానికి అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకున్నాను. రెండో విషయం ఏమిటంటే అమృత్ కావచ్చు, టిట్కో కావచ్చు, కొన్ని పథకాలు పూర్తిగా ఆగిపోయి ఉన్నాయి. వారితో పాటు నేను కూడా పయనించాలన్న ఒక ఉద్దేశం తప్పితే నాకు ఇంకెక్కడా ఎటువంటి ప్రేరేపణ కానీ ఇంకోటి కానీ లేదని తెలియజేస్తూ, మరి నేనైతే తెలుగుదేశం కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తలకి, చిలకలూరిపేట పట్టణ ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే అన్ని చోట్ల గౌరవింపబడ్డా. మరి ఈరోజు ఒక నాయకుడిగా వారు అడిగిన దాన్ని నేను ఒబే చేశాను తప్పితే నాకు ఎటువంటి వ్యక్తిగత ఆపేక్ష లేదు. మరి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకుని ఒక నాయకుని ప్రక్కన పనిచేయాలన్న ఉద్దేశంతో నేను చేరుతున్నాను. వారితో కలిసి పనిచేస్తాను. నేనైతే వారికి లాయల్గా ఉంటాను. నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పుంటే మీరందరూ కూడా క్షమించండి.